నమస్తే. నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు కీటో డైట్ వచ్చింది. అంటే డైట్స్ అసలు మాట్లాడుకుంటే చాలా రకాలున్నాయి. బట్ ఎస్పెషల్లీ కీటో డైట్ అనగానే కొంత అట్రాక్షన్ జనాల్లో, ఎందుకంటే బాగా పబ్లిసిటీ జరిగింది దాని మీద. అది ఎంతవరకు సేఫ్? కీటో డైట్ అన్నది ఎక్కడ లేదు మెడికల్లో. హ్మ్. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్గా వచ్చినవి. ఏంటి కీటో డైట్ రావడానికి 2 కారణాలు. కీటో డైట్ ఫస్ట్ ఒబేసిటీకి, లావు తగ్గించాలి. రెండోది లావుగా ఉన్న షుగర్ పేషెంట్స్లో కీటో డైట్ చేస్తే నార్మల్గా వస్తాను. బుర్ర ఉన్నాడు ఎవడన్నా ఆలోచించండి. ఫుడ్ తగ్గించేస్తే ఎవడన్నా సన్నగా అవుతాడు. కీటో డైట్లో ఏం చేస్తారమ్మా? 4 చికెన్ ముక్కలు, పొద్దున ఒక ఎగ్ వైట్ ఏదో కొబ్బరి నూనె తాగమంటాడు, మధ్యాహ్నము 4 చికెన్ ముక్కలు, రాత్రి 4 చికెన్ ముక్కలు. ఈ కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీన్స్ సరైన లెవెల్లో పోకపోతే నువ్వు చచ్చినట్టు సన్నగా అవుతావు. సన్నగా అవడం అంటే ఏంటి? జబ్బు పడ్డాం. చూడండి, జబ్బు వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు, అవునా కదా? ఇదొకటి ఒబేసిటీ. ఇంకొకటి ఒబేసిటీ గురించి ఏంటంటే, ఒబీస్గా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ అని ఎవరు చెప్పారు? లావు ఉంటే అన్హెల్దీయా? ఎక్కువ మంది తొందరగా చిన్న వయసులో చచ్చిపోయే వాళ్ళు ఎవరు? సన్నగా ఉన్నవాళ్ళే. లావుగా ఉండ అన్హెల్దీ కాదు. లావుగా ఉండడాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలన్నీ కమర్షియల్ ప్రయత్నాలు, డబ్బుల కోసం లాగేవి. కీటో డైట్ అటువంటిది. అండ్ ఇంకొకటి ఏంటి, లావుగా ఉన్న షుగర్ పేషెంట్స్ కీటో డైట్ చేస్తే షుగర్ బాగా కంట్రోల్ వస్తుంది. వాడి కీటో డైట్ వల్ల కంట్రోల్ కావట్లే. నువ్వేం తినవు, నీకేం పెడుతున్నారు? అన్నం తినొద్దు అంటారు, సాంబార్ తినొద్దు అంటారు, పప్పు తినొద్దు అంటారు. ఇక నువ్వు సన్నగాక చస్తావా? అంతేనా కాదా? లాజిక్ అర్థమవుతుందా? దానికి ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. చాలా మంది దరిద్రులు, మా డాక్టర్లు కూడా చేస్తారు. ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు తినవు, రాత్రి తింటావు, మళ్ళీ కంప్లీట్ 16 hours ఫాస్టింగ్. ఏమవుతుంది తెలుసా? దీనివల్ల నువ్వు సన్నగా అవుతావు, బాగానే ఉంది, నిన్ను చూసినట్టు బాగా సన్నగా ఎవరు అంటావు, కానీ బాడీలో జరుగుతున్న ఇంబ్యాలెన్స్ని ఎవడు పట్టించుకోడు. కరెక్ట్ టైంకి కరెక్ట్గా న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళకపోతే బాడీలో భయంకరమైన ఇంబ్యాలెన్స్ జరిగి నీకు తొందరగానే పిచ్చి పిచ్చి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. గట్ రిలేటెడ్ మెటబాలిక్ డిసీజెస్, ఇవన్నీ ప్రూవన్. ఎందుకు నీకు బ్రేక్ఫాస్ట్ 8-8:30కి చేయాలి, 1 గంట నుంచి 2 లోపల లంచ్ చేయాలి, డిన్నర్ 8 to 9 చేసుకొని పడుకోవాలి తొందరగానే? ఏమి పిచ్చోళ్ళే చెప్పారా సైన్స్ అంతా? దాన్ని ఆల్టర్ చేయడం ఏంటి? ఆల్టర్ చేసినట్టు నీకు ఎక్కడన్నా మెడికల్ ఎవిడెన్స్ ఉందా? ఎక్కడా లేదు. మెడికల్ ఎవిడెన్స్ ఉండాలి, ఎక్కడా లేదు. సో ఆల్వేస్ రిమెంబర్, మీ ఫుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి చేసేవి ఎవరు కూడా మార్చుకోవద్దు. మార్చుకున్నారు అంటే మీరు మీ బాడీని నాశనం చేసుకోవాలని మీరు పూనుకున్నారు, అదే దారిలో మీరు వెళ్తున్నారు. అస్సలు మార్చొద్దు. సో డైట్ విషయంలో, ఎందుకంటే డైట్ లేనిదే బాడీ నడదు. ఇప్పుడు పెట్రోల్ బండిలో పెట్రోల్ పోయాలి, టక్కన డీజిల్ పోసామనికి ఏమవుతుంది? అయిపోయా, ఆ బండిని తీసుకెళ్ళి స్క్రాప్లో పడేయాల్సింది. డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? మొత్తం ఇంజన్ డౌన్ చేయాలా, ఇంజన్ మార్చాలి. ఇది సేమ్. సో మార్కెట్లో సార్ చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి. అంటే 30s స్టార్ట్ కాగానే ఉమెన్కి ఒక డ్రింక్ అని, లేదంటే కాల్షియం టాబ్లెట్స్ అని, సప్లిమెంట్స్, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ సజెస్టబులా? ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ? డబ్బులకే కదా సార్. అర్థం అయిపోలే మీకు? ఎస్. కాల్షియము మన తినే ఫుడ్లో కేజీలు ఉంటుంది. ఎందుకు? మనం తినే ఫుడ్లో రైస్లో ఉంటుంది, కూరల్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, పప్పులో ఉంటుంది. నువ్వు మామూలుగా చిన్నప్పటి నుంచి తినే క్వాంటిటీ ఫుడ్ తింటామంటే నీకు కాల్షియం అవసరం లేదు, మెగ్నీషియం అవసరం లేదు, ఏం అవసరం లేదు. నీకు ఏదన్నా జబ్బు ఉండి ఆ కాల్షియం తక్కువ అవుతుంది అనుకో, అప్పుడు కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. ఒక కాల్షియం టాబ్లెట్ అమ్మడం కోసం చేసే పెద్ద స్కామ్ ట్రిక్ ఇది. అంతే, అంతకంటే ఏం లేదు. ఏవైతే డబ్బులు పెట్టి బయట కొంటున్నావో, ఏవైతే తినడం కోసము, హెల్త్ కోసము డబ్బులు పెట్టి తింటున్నావు, అవన్నీ ఫేక్. అవన్నీ నీ దగ్గర డబ్బులు లాగడం కోసమే అని తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పట్లే, ఏ మెడికల్ బుక్స్లో కానీ ఏ రీసెర్చ్లో కానీ నువ్వు నీ కాల్షియం నార్మల్గా ఉన్న ఎక్కువ తిను,
నువ్వు లేడీవి కాబట్టి నీ కాల్షియం తగ్గిపోతుందని ఎక్కువ తినిపించడం, ఇవన్నీ పెద్ద స్కామ్, నమ్మొద్దు.